ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. పదహారవ తేదీ మధ్యాహ్నం 1 గంటకు యూనిస్ వయసు 23 సంవత్సరాలు, తండ్రి పేరు ఫయాజ్, గంటావూరు గ్రామం. ఇతను మరియు 10 మంది కలిసి ఇప్పుడు మంచి వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల్లో వైఎస్ఆర్ జలాశయం నుండి కింద ఆ నీళ్లు అనేది కళ్యాణ రేవుకు వెళ్తున్నాయి. సో పబ్లిక్ అందరూ కూడా వైఎస్ఆర్ జలాశయం దగ్గరికి వెళ్లి బాగా ఆహ్లాదకరంగా చూస్తున్నారు. బట్ ఈ 10 మంది మోటార్ సైకిళ్లలో, ఎందుకంటే అక్కడ 4 వీలర్ కూడా వెళ్ళదు, మోటార్ సైకిల్లో కళ్యాణ రేవుకు వెళ్ళడం జరిగింది. అక్కడ మిగిలిన వాళ్ళందరూ చూస్తూ ఉండగానే ఇతను వాటర్ లో డ్రైవ్ చేయడం వల్ల ఆ డైవ్ తర్వాత ఈత వచ్చినప్పుడు కూడా ఆ వాటర్ హెవీ ఫ్లోకి పైకి రాలేకపోయాడు, కొట్టుకొని వెళ్ళిపోయాడు. దానిపైన ఎంఆర్ఓ గారు మరియు ఫైర్ వాళ్ళ ఇద్దరు కలిసి వీళ్ళ స్టాఫ్ నిన్న నైట్ అక్కడ వెళ్లి వెతకడం జరిగింది. ఇది కూడా పొద్దుటి నుంచి అక్కడే వెతికారు. మరియు అంతేకాకుండా 10 మంది గజయితకాలు గుడియాత్తం నుంచి కూడా వచ్చి వెతకడం జరిగింది. కానీ ఇతని ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. సో దయచేసి పబ్లిక్ కు మీడియా ద్వారా తెలియజేయడం ఏంటంటే, వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, ఎవరు కూడా ప్రకృతిని ఎంజాయ్ చేయండి, అంతేగాని దాంట్లో దూకడం, ఎంత గీతగాళ్ళైనా సరే దూకితే అవి రాళ్ళు లోపల ఎక్కువ లోయలై ఉంటాయి. దయచేసి ఎవరు కూడా కళ్యాణ రేవు వైపు వెళ్లొద్దని. అంతేకాకుండా అక్కడ ఎక్కువగా ఎలిఫెంట్స్ సంచరిస్తూ ఉన్నాయి, ఒంటరి ఏనుగులు, తర్వాత ఈ డబల్ ఏనుగులంతా. దయచేసి ఎవరు కూడా కళ్యాణ రేవు వైపు పోవద్దని చెప్పి కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ జలాశయం ఉంది, మంచిగా ఎటువంటి ఇష్యూస్ ఉండవు, సెక్యూరిటీ ఆస్పెక్ట్ కూడా మేము చూసి రావచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మా వాళ్ళు నిన్న 3 గంటల నుంచి ఇంతవరకు వెతుకుతానే ఉన్నారు, కింద వరకు పోయినారు. 24 hours బాడీ పైకి రావాలా, కానీ ఈ వాటర్ ఫ్లోస్ ఎక్కువ ఉండదు కాబట్టి ఒకవేళ బాడీ పైకి వస్తే కూడా ఈ వాటర్ ఫోర్స్కి కొట్టుకుని పోవచ్చు, చెప్పలేము. అది ఇంకో బార్డర్ లేనని పోయి చూడాలి. ఎక్కడైనా చెక్ డ్యామ్ ఉంటే దానికి ఇరుక్కుంటారు, ఆడ ఉంటారు. ఇది ఫ్రీ వాటర్ పోతూనే ఉండాలి. అందులో ఇప్పుడు కంటిన్యూగా ఈ వారం అంతా ఫుల్ వర్షం పడుతుంది. ఈ వర్షం పడడం వల్ల వాటర్ ఎక్కువ అయిపోతుంది, లోటు ఎక్కువ ఉంటుంది. ఆడికి మా వాళ్ళు దిగి కష్టపడి చేస్తూనే ఉన్నారు. తర్వాత 6:30 పోయినారు. మొత్తం భోజనం చేసినారో లేదా అది కూడా తెల్ల, కానీ ఒక్క ఫోన్ పోలేదు అడిగి. ఇది సార్ విషయం. రేపు ఉదయం కనపడితే ఈరోజు దొరకలేదంటే రేపు మళ్ళీ పోతాం, పోయిస్తే మా ప్రయత్నం మేము చేస్తాం.